నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. మరి ఈ ఏడాది గడిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది, అసలు ఏడాది కాలంలో కూటమి చేసినటువంటి మేలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. మీరు అంటే ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్టుగా తెలిసిందండి మాకు. మరి ఏదైతే మీరు అంటున్నారో కడపలో పర్యటించారని, మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో చేసినటువంటి కార్యక్రమాలు, మరి ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది, ఏమంటారు? ఖచ్చితంగా సుపరిపాలనకి తొలి అడుగు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో అది ఒక చరిత్రాత్మకమైనది. ఎందుకంటే ఏ గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఇలాంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక ధైర్యం చేయలేదు. ఎందుకంటే సంవత్సర కాలంలో ఇచ్చిన ప్రామిస్లన్నీ ఫిల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ జనాల్లోకి వెళ్ళాలి, జనాల ఒపీనియన్ తెలుసుకోవాలి, మనం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో సుపరిపాలనకు తొలి అడుగు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో దానికి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఈరోజు ఎస్పెషల్లీ మా కడప రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా నియోజకవర్గాల్లో ప్రజలు ఏంటంటే ఈరోజు ఎవరు వెళ్ళినా కూడా నాయకుడు, అది ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, లేదా నార్మల్ కార్యకర్త వాళ్ళ గడపకి వెళ్ళినా కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళని దగ్గర తీసుకొని మనం చెప్పే విషయాలు వాళ్ళు వింటూ ఈరోజు మనం చేసిన సంవత్సర కాలంలో మనం చేసిన అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమ పథకాలు అవ్వచ్చు, సంక్షేమ పథకాల విషయాలకు వచ్చేసరికి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు అవ్వచ్చు, లేకపోతే మనం పెన్షన్స్ ఇస్తున్న 4000 పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు తల్లికి వందనం ద్వారా ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చిన విధానం అవ్వచ్చు, విద్యా విధానంలో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ విషయంలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి అరే సంవత్సర కాలంలో ఇన్ని చేశారు ఈ ప్రభుత్వము, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈరోజు మనకి 164 సీట్లు ఇచ్చారు. ఆ 164 సీట్లు ఇచ్చిన తర్వాత మనకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి మనం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ఈరోజు మన పార్టీ నాయకుల్లో పెద్ద చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ గారు అవ్వచ్చు, లేదా పార్టీలో ఉన్న మిగతా అందరు లీడర్లు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మనం అభివృద్ధిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అమరావతి డెవలప్మెంట్ అవ్వచ్చు, పోలవరం కావాల్సిన నిధులు అవ్వచ్చు, లేకపోతే క్యాపిటల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇంకా వైజాగ్కి ఈరోజు వైజాగ్ నేను మీరు రీసెంట్గా చూస్తే లింక్డ్ఇన్ సర్వే ప్రకారం లేకపోతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో వైజాగ్ కూడా టాప్ 1లో ఉంది. అంటే ఖచ్చితంగా దీనికి ట్రెండ్ సెట్ చేయడానికి లేకపోతే ఇలాంటి ఒక గొప్ప అభివృద్ధి రాష్ట్రంలో తీసుకురావడానికి కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇలాంటి అభివృద్ధి ఇలాంటి సంక్షేమం చేశాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం, ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ చేస్తున్న నెగిటివ్ ప్రాపగాండా ఏదైతే ఉందో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎలా తయారైపోయిందంటే చేసే అభివృద్ధి వాళ్ళకి తెలియదు, జరుగుతున్న సంక్షేమం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంద్రా అంటే మేము చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు, ఎట్లయినా వీళ్ళు చేసేది మనం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళకన్నా చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు ఎన్ని రకాల కుట్రలు కావాలంటే అన్ని కుట్రలు పండుతున్నా కూడా మనం ఎక్కడా ఇది చేయట్లేదు. ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలియజేస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి మనకు ఖచ్చితంగా ఈరోజు 100% యాక్సెప్టెన్స్ ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు చెప్పాలి. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీరే కాకుండా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు ఇప్పుడు ఒకసారి వెళ్తే కనమ్మా, మీరు రీసెంట్గా నేను కడపలో వెళ్ళాను, రాయచోటి మా కాన్స్టిట్యున్సీ రాయచోటిలో తిరిగాను. అలాగే నిన్న మేము వైజాగ్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఒక రెగ్యులర్ అంటే నేను అన్నోన్ పర్సన్, ఎందుకంటే నేను అమెరికా నుంచి వచ్చాను, నాకు ఇక్కడ గ్రౌండ్లో అంత పరిచయాలు లేకపోయినా కూడా ర్యాండమ్ పబ్లిక్తో మాట్లాడినా కూడా ర్యాండమ్ పబ్లిక్ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే మనం ఇప్పుడు సుపరిపాలనకు తొలి అడుగు బ్రౌచర్ తీసుకెళ్ళేదుగమ్మా ఇవి చేసాం మేము సంవత్సర కాలంలో అని చెప్తూనే వాళ్ళు వింటున్నారు ఫస్ట్. అండ్ కొన్ని చోట్ల మనకు వ్యతిరేకత ఉంటుంది. గవర్నమెంట్ అన్న తర్వాత 100% మనం అందరినీ సాటిస్ఫై చేస్తామంటే చేయలేము. ఒక 10% 5% వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళకి కూడా మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే ఇప్పుడు కొన్ని మేము రీసెంట్ ఎగ్జాంపుల్ కడపలో మేము గడప గడపకు తెలుగుదేశం దానికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఒక లేడీ ఏమనిందంటే మాకు తల్లికి వందనం రాలేదన్నా అనింది. ఎందుకు రాలేదమ్మా అంటే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఇంట్లో అండ్ దే ఆర్ బోత్ ఆర్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఆ హౌస్ అది లైక్ ఏదో ట్యాక్స్ స్లాబ్ హైయెస్ట్ స్లాబ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తల్లికి వందనం ఎలిజిబిలిటీ లేదు. బట్ మనం ఏం చెప్పాం, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎన్నికల హామీల్లో మీరు తల్లికి వందనం ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఇన్కమ్ వచ్చినా సంబంధం లేదు, గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఉన్నా లేకపోతే ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పారు కదా, మాకు రాలేదన్నా అని అడిగినారు. అప్పుడు వాళ్ళకి చెప్పాం ఇది పరిస్థితి అమ్మా, మీరు ఆల్రెడీ పావర్టీ లైన్లో లేరు, లేకపోతే మీరు ఆల్రెడీ హయ్యర్ క్లాస్లో ఉన్నారు, మిడిల్ క్లాస్లో కూడా లేరు, సో అందుకు మీకు రాలేదని చెప్తే వాళ్ళు ఓకే అని అర్థమైంది. సో అలాగేంటంటే ప్రజలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు
ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మనం సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే అక్కడ ఉన్న లైక్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే ఇంకో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా కూడా అధికారులను పిలిపించి అధికారుల ద్వారా వాళ్ళకి కావాల్సిన తక్షణ చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ చర్యలను కూడా మనం చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అసలు ప్రజా వ్యతిరేకత వస్తుంది, ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు, ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు, నా దగ్గరికి వస్తున్నారు, రైతులు కానివ్వండి అందరూ అని చెప్పుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? సింపుల్గా చెప్పాలంటే అదొక ఆయన భ్రమ. జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటాడంటే ఆయనకు తెలియదు. ఆయన పబ్లిక్లో పోయినప్పుడు ఏమనుకుంటున్నా నా చుట్టుకారం ఒక 5,000 మంది 10,000 మంది జనాలు వస్తున్నారని ఆయన భ్రమలో ఉంటున్నాడు. బట్ 5,000 10,000 మంది జనాలు రియల్గా ఆయన చూసి వస్తున్నారంటే లేదు. వాళ్ళు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లు లేకపోతే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాలు మొబిలైజ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఎట్లా కూడా ఈరోజు హైలైట్స్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు జనాలు మొబిలైజ్ చేస్తున్నారు తప్ప వీళ్ళందరూ ప్రజలు ఏదో వ్యతిరేకతగా చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం పోవట్లేదు. వీళ్ళందరూ ఏంటంటే అంటే సరే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో లేకపోతే అక్కడ ఉన్న నాయకుడి వల్లనో లేకపోతే అక్కడ వాళ్ళు ప్రలోభ పెట్టడమో లేకపోతే ఇంకోటి రీజన్స్ అంటే మన జనాలకు వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఆరుదేరిపోయినారు. వాళ్ళకి తెలుసు ఎట్లా వాళ్ళ జనాలని పట్టుకుపోవాలనేది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే రియాలిటీ తెలియదు. ఆ రియాలిటీ తెలియకనే లాస్ట్ 5 సంవత్సరాల అధికారం తర్వాత ఆయనకి ఏమైందో మనం చూసాం. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినప్పుడే ఆయన అర్థమైపోయింది. వైనాట్ 175 అని చెప్పి ఎలక్షన్ మొత్తం క్యాంపెయిన్ చేసినాడు. క్యాంపెయిన్ అయిన తర్వాత 175 కాస్త 11కి వచ్చినాయి. అంటే ఆయనకు రియాలిటీ చెక్ చేసుకోవడం ఎప్పుడు రాదు, ఈ రోజుకి రాదు, రేపు రాదు, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు రాదు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్తున్న అబద్ధాలు జనాలు నమ్మే పరిస్థితి కూడా అసలు లేదు. సో ఖచ్చితంగా వ్యతిరేకత అనేది లేదు ప్రజల్లో. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తున్న ఫేక్ ప్రచారం లేకపోతే ఫేక్ ప్రాపగాండా అని చెప్తారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించారు. మరి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా లేదు, రైతు సమస్యలను అసలు పట్టించుకోవట్లేదు, తోతాపురి మామిడి రైతులను మోసం చేస్తుందంటూ ఆయన పర్యటన చేసిన విధానాన్ని మనం చూసాం. మరి ఈ పర్యటనను మీరు ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనల గురించి మాట్లాడితే చాలా పెద్ద కామెడీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన పర్యటనలు ఎట్లుంటాయంటే ఉంటే శవయాత్రలు, లేకపోతే రెచ్చగొట్టే యాత్రలు, లేకపోతే కుట్ర రాజకీయాలు, ఈ మూడే ఉంటాయని చేసేటి. సో శవం దొరికితే అది ఏ పార్టీ శవమో సంబంధం లేదు, ఆయనకి శవం దొరికితే పోతాడు, అది ఒక యాత్ర అంటాడు. రైతుల దగ్గరికి పోయినాడు, గుంటూరులో మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళాడు గతంలో. ఇప్పుడు మళ్ళీ చిత్తూరులో మామిడి రైతుల గురించి ఏదో రైతులకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి వెళ్ళాడు. సరే నువ్వు గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో రైతుల కోసం ఏం చేసావని చెప్పి అడుగుతున్నా. గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, రైతులు ఇబ్బందులు పడ్డారు, ఈరోజు తుఫాన్ వచ్చింది లేకపోతే కోవిడ్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన ధర దొరకలేదు. గతంలో నీ అధికారంలో ఉన్న రోజులు ఏ ఒక్క రోజైనా మామిడి కానీ లేకపోతే మిర్చి రైతులకు కానీ లేకపోతే నార్మల్ వ్యవసాయదారులకు ఎవరికైనా నువ్వు సపోర్ట్ చేసావా? లేదు కదా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మామిడి రైతులు నష్టపోతారని తెలిసి వాళ్ళు అడగక ముందే ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు సార్ అవ్వచ్చు, ఇద్దరు కూడా 4 రూపాయల నిర్దిష్ట ధర అంటే సబ్సిడీ కింద వాళ్ళకి ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. ఇది వదిలేసేసేసి ఈరోజు ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది, రైతులను అసలు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి ఈయన ఏదో వాళ్ళని ఓదార్పు యాత్రకు పోతున్నాడు. కానీ ఈ ఓదార్పు యాత్ర చేయడం అనేది కామన్ జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి ఏంటంటే ఇంకేం పెద్దగా చేసేది ఏం లేదు. ఇప్పుడు అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఇంట్లో కూర్చొని ఏం చేయాలో అర్థం కాలే. ఎక్కడ ఏదన్నా ఇట్లాంటి దొరికితే ఛాన్స్ అడిగి పోవడం, జనాలను రెచ్చగొట్టడం, జనరల్ పబ్లిక్లో లా అండ్ ఆర్డర్ని నాన్సెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడం, రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ పెట్టుబడిదారులు భయపెట్టడమే ఆయనకున్న అజెండా. అంతే తప్ప ఈయన ఏది ప్రజల కోసం చేసే మనిషి కాదు, ప్రజల పక్షాన్ని నిలబడే మనిషి కాదు, ముఖ్యంగా రైతుల గురించి పట్టించుకునేది కూడా కాదు. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న చరిత్ర. కడప కాన్స్టిట్యున్సీ అంటే వైసీపీకి కంచుకోట అంటారు. మరి అటువంటి వైసీపీ కంచుకోటలో తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునేటువంటి మహానాడును నిర్వహించింది. మరి ఈ మహానాడు కార్యక్రమం ఏ విధంగా సాగింది? మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో జరగడం అనేది మా పూర్వజన్మ సుకృతం అంటాం మేము. ఎందుకంటే 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ రోజు కూడా పార్టీ ఆ ధైర్యం చేయలేదు. ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనకి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ బేస్ చేసుకొని అన్ని జిల్లాల్లో మనకు మద్దతు ఉంది. కడప జిల్లాలో కూడా మనం ఈరోజు మహానాడు పెట్టడానికి మనకు దమ్ము ధైర్యం ఉందని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు మహానాడు కార్యక్రమం కడపలో పెట్టాం. మహానాడు కార్యక్రమం కడపలో పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నప్పుడు ఇనిషియల్గా నేను కొంతమంది లీడర్లతో మాట్లాడినప్పుడు, అంటే అవుట్ సైడ్ కడప, అవుట్ సైడ్ రాయలసీమ లీడర్స్తో మాట్లాడినప్పుడు చాలా మందిలో ఫియర్ ఉండే. ఎందుకంటే అరే కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ జగన్మోహన్ రెడ్డి అసలే కొంచెం క్రిమినల్ మైండ్ సెట్, అక్కడ మనం పెడుతున్నాం ఈరోజు మహానాడు, రేపు పొద్దున ఫెసిలిటీస్ పరంగా అవచ్చు లేకపోతే అక్కడ మన పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి ఏదైనా గడుపు
గొడవలు క్రియేట్ చేస్తారని భయం ఉండే. బట్ ద వే హౌ అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అవ్వచ్చు, మాధవిరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే కడప జిల్లాలో ఉన్న 10 జిల్లాలు ఉమ్మడి కడప జిల్లాలో 10 జిల్లాల లీడర్స్ అవ్వచ్చు, లేకపోతే మినిస్టర్స్ సవితమ్మ గారు, రామప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు మహానాడిని బిగ్గెస్ట్ సక్సెస్ 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్రాంతం కడప జిల్లా, అది కూడా హెడ్ క్వార్టర్స్లో మహానాడు కార్యక్రమం పెట్టి మహానాడు కార్యక్రమం ఈరోజు విజయవంతం చేయడం అనేది ఒక చరిత్ర. మీరు కడప వాసిగా అసలు తెలుగుదేశం పార్టీకి 7 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా? మేము ఎలక్షన్ ముందు వరకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసాం 50% వరకు, ఎందుకంటే జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది. నేను ఎలక్షన్ ముందు ఒక 25 days 30 days బిఫోర్ గ్రౌండ్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. ఎస్పెషల్లీ మా రాయలసీమ ప్రాంతంలో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలా కాన్స్టిట్యున్సీస్లో ఎస్పెషల్లీ రూరల్లో, అర్బన్ కంటే కూడా రూరల్లో జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మాకు చూసినప్పుడు అర్థమైంది ఖచ్చితంగా మనము మంచి మెజార్టీతో గెలవగలుగుతున్నామని. బట్ 7 ఎక్స్పెక్ట్ చేసామంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఖచ్చితంగా అది కూడా కడప హెడ్ క్వార్టర్స్లో కూడా మేము గెలిచడం అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమైపోయింది. ఈరోజు నిజంగా అది శుభ పరిణామం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో మనకి ఈరోజు 43 సీట్లు మనం టీడీపీ కైవసం చేసుకుంది కూటమి. ఈరోజు రాయలసీమకి ఏమైనా డెవలప్మెంట్ చేయగలుగుతున్నామంటే ఆ మెజారిటీ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. రేపు పొద్దున మన పార్టీ కూడా అక్కడ స్ట్రాంగ్ ఉంది ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ బయటికి రారు. లేకపోతే ఏమవుతుందంటే రాయలసీమ స్ట్రాంగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజున డేంజర్. సో జగన్మోహన్ రెడ్డిని తొక్కాలంటే రాయలసీమలో తొక్కాలి. మిగతా చోట్ల మనం ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, అంటే డౌట్ లేదు. కొంచెం ఏదైనా అటు ఇటు ఛాన్స్ ఉందంటే రాయలసీమలో దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగతా స్టేట్ మొత్తం కూటమి కైవసం చేసుకోవడం అనేది దాంట్లో డౌట్ లేదు. మరి వైసీపీ కంచుకోట అని చెప్పుకునే ఈ కడప నియోజకవర్గానికి గడిచిన 5 ఏళ్ళలో ఎంపీగా అవినాష్ రెడ్డి కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఈ కడపకి ఏమైనా చేశారా? మరి స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా అన్నారు, స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైంది? అన్నమయ్య డ్యామ్ సంగతి ఏమైంది? వీటన్నిటిపైన మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన కూడా గతంలో చీఫ్ మినిస్టర్ పనిచేశారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర గత 25-30 సంవత్సరాల నుంచి కడప జిల్లా మీద మాది కడప జిల్లా, మేము కడప జిల్లా మా అడ్డా అని చెప్పి చెప్పుకుంటున్నారు. బట్ కడప జిల్లాకు వాళ్ళు ఏమైనా చేశారంటే చేసింది శూన్యం, గుండు సున్నా. ఎందుకంటే ఈరోజు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇవి రెండు ఏంటంటే, ఒకటి వ్యవసాయానికి రైతులకు సంబంధించింది, ఇంకోటి స్టీల్ ప్లాంట్ ద్వారా కొన్ని వేల మంది యువతకి ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రామిస్ చేశారు. నాన్న ఒకసారి ఇనాగ్రేషన్ చేసినాడు, కొడుకు 2 సార్లు భూమి పూజ చేసినాడు, 3 సార్లు భూమి పూజ చేసినా కూడా ఏదైనా ప్రోగ్రెస్ ఉందంటే ఏమీ చేయలేదు. ఈ రోజు కూడా ఒక ఇటుక కూడా వేయలేదు స్టీల్ ప్లాంట్. అక్కడ కడప జిల్లాలో ప్రజల్ని ఇదిగో స్టీల్ ప్లాంట్ కడుతున్నాం, ఇదిగో అన్నమయ్య ప్రాజెక్ట్ ఫండ్స్ ఇస్తున్నాం, ఇదిగో మేము రోడ్స్ డెవలప్ చేస్తున్నాం, ఇదిగో పులివెందులకు మొత్తానికి ఫండ్స్ ఇస్తున్నాం, ఇదిగో కడప జిల్లాలో అందరికీ మేము ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి భ్రమలో జనాల్ని మభ్యపెట్టేసి రాజకీయం చేసుకొని వాళ్ళ పదవులు సంపాదించుకున్నారు తప్ప కడప జిల్లాకి జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యం. అవినాష్ రెడ్డి ఇంకా ఎంపీగా ఉన్నాడు, ఆయన ఏం చేసినాడంటే ఎవరికి తెలియదు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేశాడు. మర్డర్ చేయమంటే మర్డర్ చేశాడు, ఇంకోటి ఏమంటే ఇంకోటి చేశాడు. లేకపోతే ఈ మర్డర్ చేసిన వాళ్ళలో ఎవరైతే విక్టిమ్స్ లేకపోతే ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎట్లా హైజాక్ చేయాలి, ఎట్లా వాళ్ళ అన్నని సేఫ్ గార్డ్ చేయాలా, ఎట్లా వాళ్ళ అన్నని ఈరోజు మెప్పు పొందాలన్న ఉద్దేశం తప్ప అవినాష్ రెడ్డి కడప జిల్లాకి ఒక ఎంపీగా చేసింది మాత్రం ఏమీ లేదని నేను చెప్తాను. సో ఖచ్చితంగా ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు స్టీల్ ప్లాంటు చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్ కూడా దగ్గరలో మళ్ళీ భూమి పూజ చేయగలుగుతాం. అన్నమయ్య ప్రాజెక్ట్ కోసం మా బాబు గారు కూటమి ప్రభుత్వంలో 1550 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది. అది పునరావాస కేంద్రాలు కావచ్చు, అక్కడ డ్యాము మళ్ళీ పునర్నిర్మాణానికి కావచ్చు, లేకపోతే ఈరోజు ఆ రైతులను ఆదుకోవడానికి కోసవచ్చు, అన్నిటికి కూడా 1550 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. సో ఖచ్చితంగా కడప జిల్లాకు కూడా డెవలప్ చేసిన ఘనత అది కూటమి ప్రభుత్వానికి ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి నేను చెప్తున్నాను. చంద్రబాబు గారి దుష్ట పాలన వల్ల ఏదైతే జిందాల్ స్టీల్ కంపెనీ కడపకు వస్తుందో అది రాకుండా పోతుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి ఇప్పుడు జిందాల్ స్టీల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి కడపకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనిపైన ఏమంటారు? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసింది వాళ్ళు చేయలేని మనం చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రచారం చేస్తారు. అది కామన్, వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు జరిగేదే. ఈరోజు వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఇందాక చెప్పినట్టు 3 సార్లు భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ చేశారంటే చేయలేదు. ఈరోజు ఎక్కడ బాబు గారు తీసుకొచ్చి ఆ స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఎక్కడ స్టీల్ ప్లాంట్ కంప్లీట్ చేసి మళ్ళీ ఈరోజు కడప జిల్లాలో వాళ్ళకున్న ఎగ్జిస్టెన్స్ పోతుందన్న భయంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి అయితే లేదు, దాంట్లో డౌట్ లేదు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే 3 సీట్లు అక్కడ ఉన్నాయో ఆ 3 సీట్లలో కూడా 1 సీటుకే పరిమిత అయ్యే పరిస్థితి ఉంటుంది.
ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే మున్సిపల్, లేకపోతే మీరేమో ఒక సీటుకే పరిమితం అవుతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సమావేశాలు పెట్టినా, పర్యటనలు చేసినా 3 ఏళ్ళు ఆగండి, కళ్ళు మూసుకోండి, అధికారంలోకి మనమే వస్తామంటున్నారు. ఏమంటారు? అది ఆయన భ్రమ. 3 ఏళ్ళు ఆగ కాదు, ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాలు ఆగినా కూడా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిన అరాచక పాలన ఏదైతే ఉందో, అరాచక పాలన వల్ల ఒక కేటగిరీ ఆఫ్ పబ్లిక్ కాదమ్మా, అందరూ నార్మల్ పబ్లిక్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగ యువత దగ్గర నుంచి, లేకపోతే వితంతువుల దగ్గర నుంచి, అవతాతల దగ్గర నుంచి అందరూ అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయినారు. బిజినెస్ చేసే వాళ్ళు ఎఫెక్ట్ అయినారు. అసలు అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలంటే వాళ్ళు భయపడే పరిస్థితి, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని 5 సంవత్సరాల్లో ఇంత అరాచకం చేసిన ఈ లీడర్ని మళ్ళీ నమ్ముతారా మీరు చెప్పండి? ఈ లీడర్ని మళ్ళీ నమ్మి ఓటేస్తారా? లేదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే 3 సంవత్సరాలు వచ్చేస్తా అని చెప్పి ఆయన క్యాడర్ కాపాడుకోవడానికి ఏదో ఇట్లా ప్రగల్భాలు పలుకుతున్నాడు తప్ప జనాలు ఆయన మాట నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్యాడర్ ఈరోజు ఎట్లుందంటే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు, రెచ్చగొట్టి మాటలు మాట్లాడకపోతే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడకపోతే ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళ ఉన్నారు ఎవరైతే వాళ్ళు ఉండరు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినాడు పార్టీ వదిలేసేసి, ఇప్పుడు రేపు పొద్దునాక పక్కన ఉన్న కొంతమంది లీడర్లు కూడా జంప్ అయ్యే పరిస్థితి ఉంది. సో అలాంటి లీడర్లను కాపాడుకోవడానికి క్యాడర్ని ఏదో ఉత్తేజపరుస్తున్నా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆయన ప్రెస్ మీట్లో వచ్చి ఆయన ఏంటంటే స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్ అది. మనం ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రెస్ మీట్ ఉండదు, లైవ్లో ఎప్పుడు మాట్లాడు, ఆయన స్క్రిప్టెడ్. ఆ స్క్రిప్ట్ ఎవరో రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదువుతాడు. దాంట్లో కొన్ని ఉంటాయి లైక్ క్యాచ్ వర్డ్స్ ఉంటాయి చూసాం, ఆ క్యాచ్ వర్డ్స్ వాడి జనాలు రెచ్చగొడతారు తప్ప ఆయన ఏమి చేసింది లేదు. 3 సంవత్సరాల తర్వాత కాదు కదా, నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా ఆయన అధికారంలోకి రాదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ ఈరోజు మనం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి మనం కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హంద్రీనివా ప్రాజెక్ట్ని అంటే 2 గేట్లు తెరవడానికని వెళ్తున్నారు. మరి నీళ్లు వస్తున్నాయి, మరి దీనిపైన ఏమంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి నేను చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చాను, వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది అంటూ చెప్తారు కదా, మరి ఈ అంశం పైన మీరేమంటారు? హంద్రీనివా ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారమ్మా? చంద్రబాబు నాయుడు. హంద్రీనివా ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినా ఈరోజు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం మనం, కుప్పం పర్యటన పోయినాడు, కుప్పంకి వాటర్ ఇస్తున్నా అని చెప్పి సెటప్ ఒక పెద్ద సెట్టింగ్ వేసి, సినిమా సెట్టింగ్ వేసి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి వచ్చాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమైంది? అక్కడ ఆ గేట్లు లేవు, అక్కడ ఆయన ఓపెన్ చేసిన వాటర్ ఏది లేవు. అవన్నీ కూడా సెటప్ చేసి ఇప్పుడు ఆయన ఏంటంటే ఉగాది పండుగ వచ్చినా, సంక్రాంతి పండుగ వచ్చినా గుళ్ళకు పడు కాబట్టి సెట్టింగ్ వేసుకోవడం, పండుగ చేసుకోవడం, సెలబ్రేషన్ చేసుకోవడం. అదే తరహాలో ఈరోజు హంద్రీనివా లాంటి, లేకపోతే కుప్పంకి ఇచ్చిన వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ కూడా సెట్టింగ్ లేసి జనాల్ని మభ్యపెట్టి 4 సినిమా షూటింగ్ లాగా షూటింగ్లు చేయడము ఆయనకు తెలుసు. ఇదంతా నిజం ఎమ్మేసి జనాలు నమ్మేస్తారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. బట్ వాస్తవ పరిస్థితి తెలుసుకోలేనంత మూర్ఖులు అయితే ప్రజలు కాదు కదా. ఈరోజు ప్రజలకి ఏంటంటే ఒక ఛానల్లో చెప్పేది నిజమా కాదా అని చెప్పి ఇంకో 2-3 ఛానళ్ళు చూసి క్రాస్ చెక్ చేసుకునే మైండ్ సెట్ ఉంది ఈరోజు సోషల్ మీడియా ప్రపంచంలో. నువ్వు ఒకవేళ ఏదైనా హైడ్ చేయాలని ట్రై చేసినా కూడా అది హైడ్ అవ్వదు. విత్ ఇన్ నో టైం ట్రూత్ బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గత 5 సంవత్సరాలు ఎన్ని రిజర్వాయర్లు కట్టాడు, ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు అని చెప్పి ప్రజలకు తెలుసు. ఈరోజు హంద్రీనివా ప్రాజెక్ట్ ఓపెన్ చేయడం అనేది నిజంగా శుభ పరిణామం. 2 గేట్లు ఓపెన్ చేస్తున్నాడు, వాటర్ జనాలకి మనం జాతికి అంకితం చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కార్యదీక్షణ అట్లాంటిది. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్ని, రైతులను ఆదుకోవాలని చెప్పి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఈరోజు సంవత్సర కాలంలోనే హంద్రీనివా నుంచి 2 గేట్లు ఓపెన్ చేసి వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటారు. మరి దీని వెనకాల లోకేష్ గారి కృషి ఏ విధంగా ఉందంటారు? ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వము ఇంత స్ట్రాంగ్గా పనిచేస్తుందంటే దానికి కారణం లోకేష్ అన్ననే, అందులో డౌట్ లేదు. లోకేష్ గారు ఈరోజు పార్టీలో కార్యకర్తల్ని ఒక పక్క కాపాడుకుంటూ, పార్టీని ఒక గ్రిప్లో పెట్టుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రంలో మనం ఏదైతే అధికారంలోకి వచ్చామో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజల్ని అలాగే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముక్త కంఠంతో పనిచేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కార్యదీక్షణ ఉందో లోకేష్ గారికి కూడా అంతే కార్యదీక్షణ ఉంది. ఇంకా చెప్పాలంటే లోకేష్ గారు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో అవ్వచ్చు, లేకపోతే ఫారెన్లో చదువుకొని వచ్చిన ఆయనకున్న స్కిల్ సెట్ వల్ల ఈరోజు ఆయన పోర్ట్ఫోలియోస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా పబ్లిక్ రిలేషన్ అవ్వచ్చు, లేదా ఐటీ సెక్టర్లో అవ్వచ్చు, అన్నింటిలో కూడా హీఈస్ గెటింగ్ అంటే చాలా కొత్త రీఫార్మ్స్ తీసుకొస్తున్నాడు. ఆ రీఫార్మ్స్ అని ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతాయి. ఇప్పుడు విద్యా విధానంలో తల్లికి వందనం ద్వారా ఈరోజు అంతమంది పిల్లలకి ఇవ్వడం వల్ల ఇంట్లో లెట్స్ ఇప్పుడు చాలా రూరల్ విలేజెస్లో ఒక బేల్దార్ పనిచేసేవారో లేకపోతే ఒక జనరల్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళకి ఒక కొడుకుని చదివించుకొని లేకపోతే కూతురుని చదివించుకొని ఇంకో బిడ్డని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తల్లికి వందనం ద్వారా
ఇంట్లో 2 కాదు 3 కాదు 5 మంది కాదు 10 మంది పిల్లలు ఉన్నా కూడా మనం ఈరోజు వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించండి, అందరినీ కూడా మేము చదివిస్తామని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అంటే నిజంగా ఈరోజు విద్యాదానం చేసిన వాళ్ళే. అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని గతంలో చెప్తున్నారు. ఈరోజు అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని చెప్పి నారా లోకేష్ అన్న మేము చెప్తున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, ఈరోజు విద్యావంతులు ఎక్కువ ఉంటే అది రాష్ట్రమైనా దేశమైనా లేకపోతే ప్రపంచమైనా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారు. వాస్తవ పరిస్థితులు తెలిస్తే ఎవరు మంచి ఎవరు చెడ్డ తెలుస్తుంది. సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు మార్క్ ఈరోజు గవర్నమెంట్లో కనపడుతుంది. ఎన్నో రిఫార్మ్స్కి శ్రీకారం చుడుతున్నారు, అటు విద్యా విధానంలో ఇటు ఐటీ సెక్టార్లో. ఈరోజు ఐటీ సెక్టార్లో వైజాగ్లో అయినా లేకపోతే మనకి చూసుకుంటే మనం ఈరోజు కాగ్నిజెంట్ అవ్వచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు వచ్చిన అమెజాన్ క్లస్టర్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈరోజు ఎందుకు పెడుతున్నారంటే మన లీడర్ మీద ఉన్న నమ్మకంతో. నెక్స్ట్ గవర్నమెంట్లో స్థిరత్వం ఉంది, గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది అనే నమ్మకంతో ఈరోజు పెట్టుబడిదారులు వచ్చి ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈరోజు మనకి ఐటీ సెక్టార్లో మళ్ళీ వైజాగ్లో మనకు ఒక ఐటీ క్యాడర్ నిర్మించగలుగుతున్నాం. గతంలో హైటెక్ సిటీ ఎలా అయితే నిర్మించి ఈరోజు హైదరాబాదు బిగ్గెస్ట్ రెవెన్యూ జనరేషన్ తెలంగాణలో. ఆ రోజు ఎవరు నమ్మలేదు. 2000 సంవత్సరంలో 98లో విజన్ 20 అంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు విజన్ స్వర్ణాంధ్ర 2047 అంటున్నాం. స్వర్ణాంధ్ర 2047 అనేది కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ రాసి పెట్టుకోండి. 2047కి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఉండబోతుంది. హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్గా వైజాగ్ అమరావతి ఉండబోతున్నాయి. ఇచ్చిన ప్రతి ఈరోజు పోలవరం, అమరావతి, వైజాగ్ అలాగే రాయలసీమ ప్రాంతానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు మీరు చెప్పినట్టుగానే ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి విపరీతంగా కృషి చేస్తున్నారు. కానీ వైసీపీ ఇవన్నీ కూడా మా హయాంలో మేము మీటింగ్లు ఏర్పరిచి మేము చెప్పినవే ఇప్పుడు చంద్రబాబు గారు ఖాతాలో వేసుకుంటున్నారు, లోకేష్ బాబు గారు ఖాతాలో వేసుకుంటున్నారంటూ విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఐటీ శాఖ మంత్రిగా గతంలో ఉన్నారు, మనకు తెలిసి ఎవరున్నాం, గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేశారు, వాళ్ళు వైజాగ్లో సమ్మిట్ పెట్టారు. తర్వాత మళ్ళీ దావోద్కి పర్యటనకు పోయినారు. అక్కడికి వెళ్ళి ఎంఓఏలు చేసుకున్నామని చెప్పి 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పి తీసుకొచ్చి జనాలు చూపించినారు. 5 సంవత్సరాలు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా కూడా వచ్చి డెవలప్మెంట్ సెంటర్ పెట్టిందా ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడైనా కూడా, రాయలసీమలో అయినా, విజయవాడలో అయినా, అమరావతిలో అయినా, లేకపోతే వైజాగ్లో అయినా పెట్టలేదు కదా. మరి 5 సంవత్సరాల్లో మీరు చేయండి, ఈరోజు మీరు చేసానట్లు చెప్పుకుంటారు. ఈరోజు మీ మీద నమ్మకం లేదు కాబట్టే, మీ అధికారం మీద లేకపోతే మీరు చేసే అరాచక పాలన మీద పెట్టుబడిదారులకు నమ్మకం లేదు కాబట్టే ఆ రోజు ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఈరోజు నారా లోకేష్ గారు ఆ కంపెనీస్ అన్నిటితోటి కూడా మాట్లాడుకొని వాళ్ళందరినీ ఈరోజు మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం క్రియేట్ చేసి ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈరోజు అక్కడికి వచ్చి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా అప్రూవల్స్ అవ్వచ్చు, లేకపోతే కావాల్సిన ఫెసిలిటీస్కి ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో ఐటీ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారం చేసామో, గతంలో ఏదైతే మనము ప్రామిస్ చేసామో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పి ఆ 20 లక్షల ఉద్యోగాల ప్రామిస్కి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నారు నారా లోకేష్ గారు. సో ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ 4 ఇయర్స్లో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, ఐటీ సెక్టార్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ 2 ఇయర్స్లో మళ్ళీ జరగబోయే దావోద్ పర్యటన అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ కొత్త సమిట్స్ పెట్టి హైదరాబాద్లో ఏదైతే మనం ఐటీ సెక్టార్ని ఎక్స్పాండ్ చేసేదానికి ఎంత కష్టపడ్డామో అదే కష్టం ఈరోజు వైజాగ్లో కూడా చేయడానికి నారా లోకేష్ గారు కట్టుబడి ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఇంకొక 50 నుంచి 100 కంపెనీలు వస్తాయి, ఇంకొక లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏవైతే అరెస్టులు జరుగుతున్నాయో అవన్నీ కూడా అక్రమ అరెస్టులు. లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగంలోని రాజ్యాంగమే నడుస్తుంది అంటూ వైసీపీ ఏ అరెస్ట్ జరిగినా ఏ సంఘటన జరిగినా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో భాగమే అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరేమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనడం కంటే కూడా వీళ్ళకి ఏమైపోయిందంటే వైఎస్ జగన్ కావచ్చు లేదా వైసీపీ నాయకులకి అందరికీ కూడా నారా లోకేష్ గారు ఏదైతే చేస్తున్నారో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే నారా లోకేష్ గారు ఏదైతే కొన్ని వైసీపీ మూర్ఖుల మీద, వైసీపీ చేసిన దుర్మార్గమైన పనుల మీద యాక్షన్ తీసుకుంటున్నారో అది వాళ్ళు ఎదుర్కోలేకని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. చట్టపరంగా వాళ్ళకి ఎదుర్కొనేకి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పు చేసినారు. ఈరోజు చట్టపరంగా పోతే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద
యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు చేసిన అవినీతి సంపాదన అంతా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ఎదుర్కోలేక ఈరోజు లోకేష్ గారిని ఏదో రకంగా అటాక్ చేయాలి, లోకేష్ గారిని ఏదో రకంగా మనము జనాల్లోకి తీసుకెళ్ళి నెగిటివ్ ప్రాపగాండా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రోజు చెప్తున్నారు. ఇంకోటి మనం ఒకసారి గమనిస్తేమా, వైఎస్ఆర్సీపీ రాజకీయం ఎలా ఉంటుందంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు 100 సార్లు చెప్తే ఆటోమేటిక్గా ప్రజలు నమ్ముతారన్నది వాళ్ళ భ్రమ. అది ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు ఈ అబద్ధం చెప్పినా కూడా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ఛానల్ వాళ్ళు నిజం చెప్తారు, అది పరిస్థితి. సో ఖచ్చితంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జరగట్లేదు. ఈరోజు ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే చట్ట వ్యతిరేక పనులు చేశాడో, ఎవడైతే గతంలో 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని గబ్బు పట్టించారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైతే మహిళల్ని కించపరిచి మాట్లాడారో, ఎవరైతే యువత మీద దాడులు చేశారో, ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పాలన చేశారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప సామాన్య ప్రజల మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. తప్పు చేయని వాళ్ళ మీద ఎక్కడ మనం యాక్షన్ తీసుకోవట్లేదు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది, మహిళలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, మామూలు నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ జీవన శైలి కరెక్ట్గా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుందమ్మా? వీళ్ళందరూ ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో, మనం ఎక్కడ ఈరోజు జైలుకి పోతామన్న భయంతో రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారి మీద అటాక్ చేయడం తప్ప వాస్తవం అయితే ఎక్కడ లేదు. ప్రజలకు అందరికీ ఆ విషయం కూడా తెలుసు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే జరిగి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే జరిగి ఉంటే ఈరోజు కోడలు నాని, లేకపోతే ఈ పేర్ని నాని, లేకపోతే అనిల్, వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. ఎందుకు లేరు మరి వాళ్ళందరూ? అంటే తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నాం, అది చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప ఇక్కడ ఎక్కడ అధికారం దుర్వినియోగం జరగట్లేదు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగమే నడపట్లేదు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు నడిపారు కానీ మనం ఎక్కడ చేయట్లేదు ఆ పని. కూటమిలో భాగమైనటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీలన్నీ కూడా మహిళలకు జాతీయంగా అంతర్జాతీయంగా పెద్దపీట ఇస్తుంటే వైసీపీ కీలక నేతలు మహిళలను అనుచితంగా వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, లేదంటే ఏకంగా సజ్జలే అమరావతి ప్రజలను సంకరజాతి అంటూ వ్యాఖ్యానించడం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? మనం గతంలో కూడా చూసాం, అమరావతి ఉద్యమం సమయంలో ఎంతమంది మహిళలు వాళ్ళు రోడ్డు పైన అటాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు రైతులు స్వతహాగా బయటకు వచ్చి 30-40 వేల ఎకరాల భూమిని అమరావతికి త్యాగం చేసిన త్యాగ గనులు అమరావతి ప్రాంత ప్రజలు. వాళ్ళు ఈరోజు అమరావతి ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ధర్నా చేసి ఆ రోజు అమరావతి రైతుల మీద మహిళలను కూడా చూడకన్నా కూడా అటాక్ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీది. అదే చరిత్ర, అదే పద్ధతి ఈరోజు కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్లు అవ్వచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేస్తున్న కొంతమంది మహిళా నేతలు అవ్వచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కూడా, అందరికీ కూడా వైఎస్ఆర్సీపీకి మహిళలు అంటే ఒక తోలుబొమ్మలు. వాళ్ళకి మహిళలకు మర్యాద ఇవ్వడం రాదు, మహిళల్ని గౌరవించే పద్ధతి వాళ్ళకి తెలియదు, మహిళలకు కనీసం అరే ఇలా మాట్లాడకూడదన్న కామన్ సెన్స్ కూడా వాళ్ళకు లేదు ఏ రోజు కూడా. వాళ్ళు ఏంటంటే ఎవరైతే కొంచెం బయటకు వచ్చి ఎలివేట్ అవుతారో, ఎవరైతే కొంచెం ప్రజల గురించి మాట్లాడతారో, ప్రజలు మద్దతుగా ఉంటారో వాళ్ళని అటాక్ చేయాలి. వైఎస్ఆర్సీపీకి తెలిసిన విద్య ఇదే. ఈరోజు నల్ల ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈయన చేసిన ఏమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ అవ్వచ్చు. ఈ కామెంట్స్ అన్ని వింటే ఎట్లుంటాయంటే మనకి ఇలాంటి వాళ్ళ రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రేపొద్దున మళ్ళీ వాళ్ళకి అధికారం ఇవ్వాలా? అసలు ఇలాంటి పార్టీ రాష్ట్రం ఉండే అర్హత ఉందా? అసలు మహిళలకి కనీస మర్యాద ఇయ్యని ఒక పార్టీ నాయకులు మళ్ళీ అధికారం ఇస్తే రేపొద్దున ఏం చేస్తారనేది ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో, వీళ్ళు చేస్తున్న రాజకీయాలు మహిళల లోకం అంతా చూస్తుంది. మహిళా లోకం అంతా కూడా వైఎస్ఆర్సీపీని ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పాపం ఎంత కష్టాలు అనుభవించారో స్వతహాగా చూసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇదంతా సునకానందం ప్యాచ్, ఏదో అనేసేసేసి లైమ్ లైట్లో ఉండొచ్చు 1-2 రోజులు, న్యూస్లో ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్రసన్న కుమారో లేకపోతే నానినో లేకపోతే సజ్జలనో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మహిళలు గౌరవించే కామన్ సెన్స్ ఆ పార్టీకి లేదు, ఆ పార్టీలు ఎవరికి లేదు. ఎందుకంటే ఈరోజు సొంత చెల్లిని, సొంత అమ్మని బయటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలను, సామాన్య మహిళల గురించి పట్టించుకుంటారని మనం నమ్మాలమ్మా? మీరే చెప్పండి. ఈరోజు మహిళగా మీరున్నారు, వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి మీరు మాట్లాడే, అసలు మీరు లాస్ట్ 5 yearsలో బయటకు వచ్చి చేయగలిగారు ఏమన్నా? లేదు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పార్టీని ఎవరు సపోర్ట్ చేస్తారు? సో వాళ్ళ సునకానందం వాళ్ళు అనుకుంటారు, చేసిన పాపం ఈ జన్మలో తీరుతారన్నట్టు వాళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గాలు, వీళ్ళు చేస్తున్న మహిళల మీద చేస్తున్న కామెంట్స్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
ప్రజలందరూ కూడా దాన్ని ఏం చేయాలో, ఎలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తారు, డౌటే లేదు. ఓకే సార్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా చేస్తున్నటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సక్సెస్ అయిందని, అదేవిధంగా ఏడాది పాలన ప్రజలందరూ కూడా మెచ్చుతున్నారని, ఇంకా వైసీపీకి మహిళలను గౌరవించే కామన్ సెన్స్ కూడా లేదని చెప్పి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. మరి మొత్తానికి కూటమితో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.